హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో పెరుగావళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దామండి. సో ఉగాది పండగకి మేము యాక్చువల్గా ఉగాది పచ్చడి చేసుకోనమాట అండి, మా అత్తయ్య గారు ఆనవాయితీ ప్రకారం. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే పచ్చడి చేసుకునేవాళ్ళం. సో అందుకే పండగకి పెరుగావళ్ళు చేసుకుంటున్నాం అనమాట అండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందు రోజు నైట్ మినపప్పు నానబెట్టుకుని నెక్స్ట్ రోజు గ్రైండర్ వేసేసుకున్నాక ఉప్పు వేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు పెరుగులో లైట్గా వాటర్ వేసుకుని పోబది వేసుకుని పక్కన పెట్టుకోవాలండి పెరుగావళ్ళకి. తర్వాత 1 లీటర్ వాటర్లో ఉప్పు వేసుకుని ఒక స్పూన్ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇది కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఒక ప్లేన్ గిన్నె పెట్టుకోండి, గారెలు వేసాక అందులో వేయడానికి. స్టవ్ మీద ముందులో కడాయిలో ఆయిల్ వేసేసి పక్కన చెయ్యిలాగా వాటర్లో వేసుకున్నాక పాల కవర్లో గారెలు వేసేసుకోవాలండి. సో యాజ్ యూజువల్గా గారెలు వేసేసుకుని సో ఇందాక మనం పక్కన పెట్టుకున్న వాటర్ ఉంది కదండి, అందులో గారెలు వేసేసుకోవచ్చు ఈ విధంగా. సో మనం డీప్ ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు గారెలు డీప్ ఫ్రై చేసుకుంటే పెరుగులో వేసుకున్నప్పుడు వెంటనే బాగా కరిగి పీల్చుకుంటాయి అనమాట బాగా. సో ఈ విధంగా మనం మనం ఇక్కడ గ్రైండర్లో వేసుకుని పక్కన నానబెట్టుకుని పెట్టుకున్నాం కదండి, అందుకే గారెలు ఇలా నూనెలో వేయగానే ఫ్లఫీగా పైకి వచ్చాయి. మిక్సీలో వేసుకుంటే గట్టిగా ఉండి అంటుకుపోతాయి అనమాట. సో ఈ విధంగా ఈ టిప్ ఫాలో అయిపోయి మనం మజ్జిగవళ్ళు ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుని వేసుకుంటే ఫ్లఫీగా బాగుంటుంది అనమాట, బాగా పీలుస్తాయి మజ్జిగిందులో. సో ఇప్పుడు బాగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఆయిల్ అంతా ఇలా ఆయిల్లో దేవేసుకున్నాక పక్కన ఇలా ఆయిల్ గరిటెలో తీసేసుకుని పక్కన వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాం కదండి, మనం అందులో వాటర్ అది వేసుకుని అందులో వేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి పెరుగావళ్ళు బాగా పీలుస్తూ ఉంటాయండి. సో చూసారా, మన పక్కన ఇందాక పెట్టుకున్న వాటర్ అందులో వేసేస్తున్నాను. సో వేసిన వెంటనే ఒక్కసారి ఇలా కలిపేసి వెడల్పాటి గిన్నెలోకి ఇలా పేర్చుకోవాలన్నమాట. కొంతమంది అయితే డైరెక్ట్గా పెరుగులో వేసేస్తారండి, అలా వేయడం వల్ల కింద పీలుస్తాయి గారెలు, పై అలా సరిగా పీల్చవన్నమాట. సో ఈ విధంగా వెడల్పాటి గిన్నెలో వేసేసుకున్నాక సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ ఫాలో అయ్యి వాటర్లో గారెలు వేసుకుని దాన్ని తీసుకుని వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు మనం గారెలు వేసేసుకున్నాం కదండి, దీనిపైన మనం ఇందాక పోపు వేసి పెరుగు వేసుకున్నాం కదా, దాన్ని పైన ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా లేయర్లా వేసుకోవడం వల్ల మనకి పెరుగు గారెలు బాగా పీల్చుకొని కరిగిపోతుంది అనమాట. సో ఇదే ప్రాసెస్ అండి, వేరే వాయి కూడా నేను గారెలు వేసేసుకుని మిక్స్ చేసేసుకున్నాను. సో ఇలా టర్న్ చేసుకోవడం వల్ల మనకి గారెలు బాగా పీలుస్తాయి అన్నమాట పెరుగు. సో ఒక 30 మినిట్స్ ఇలాగా సోక్ చేస్తే సరిపోతుందండి, మనం ఈవినింగ్ వరకు వెయిట్ చేయక్కర్లేదు. సో విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిన అన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఆఫ్టర్ 30 మినిట్స్ చూసారా, ఫ్లఫీగా టేస్టీగా గారెలు రెడీ అయిపోయాయి. సో అంతేనండి, ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు కూడా మజ్జిగ గారెలు చేసుకోండి. టేస్టీ పెరుగావళ్ళు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.